చలికాలంలో ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ ఆర్గన్ కాబట్టి మన వాతావరణంలో హ్యూమిడిటీ అంటే మాయిశ్చర్ తేమ అంటాం కదా, అది చాలా వరకు తగ్గిపోతుంది. సో దానివల్ల స్కిన్ పైన అంటే స్కిన్ సర్ఫేస్ పైన హ్యూమిడిటీ కానీ మాయిశ్చర్ కానీ, ఈ మాయిశ్చర్ మన వాతావరణానికి అబ్జర్వ్ అయిపోతుంది, అంటే ఇవాపరేట్ అయిపోతుంది. ఇవాపరేట్ అయ్యే వల్ల మన స్కిన్ చాలా వరకు డ్రైగా కానీ పొడిగా కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది, కొంచెం పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోతుంది. సో ఇట్లాంటి సమస్యలు మన చలి వల్ల స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మనం ఏం చేస్తాము, చలికాలం ఎక్కువ శాతం మనం హాట్ వాటర్ అంటే వేడి వాటర్తో షవర్ అంటే స్నానం చేయడం కానీ, రూమ్ హీటర్స్ కానీ వాడడం కానీ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ సర్ఫేస్లో ఉన్న మాయిశ్చర్ మన వాతావరణానికి ఎవాపరేట్ అయిపోయి స్కిన్ చాలా వరకు డ్రై అయిపోతుంది. సో దీనికి మనం ఎట్లా కేర్ తీసుకోవాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి అన్ని ఇంపార్టెంట్. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు పాయింట్ చెప్పారండి, మాయిశ్చరైజర్. అంటే మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి మన స్కిన్ రొటీన్లా కేర్ తీసుకోవడం. సో మనం స్నానం చేయగానే మనం లైట్గా ప్యాడ్ డ్రై చేసేసి ఆ తడి మీదనే మనము మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఒక లేయర్గా అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్ అండి.